ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అంగన్వాడీ నిరాహారిక సమ్మె దిగిరాని ప్రభుత్వం. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆదేశాల మేరకు చేపట్టిన అంగన్వాడీల నిరాహారిక సమ్మె నేటికి 11వ రోజుకు చేరుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిరసన కార్యక్రమంతో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్లు సమ్మెను ఉధృతంగా చేపడుతున్నారు. విద్యుత్ కార్యాలయం నుండి చెక్పోస్ట్ సర్కిల్ వరకు గ్లాస్ ప్లేట్ను కొడుతూ బిచ్చగాళ్లలాగా వినూత్న రీతిలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 రోజులుగా అంగన్వాడీ మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియచేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనలు మాత్రం రావడం లేదన్నారు. కేవలం వయోపరిమితి పెంచడం వల్ల వారి జీవన శైలిలో ఎటువంటి మార్పులు రావని, పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం పెంచే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని సీటుకు మేము ఖండిస్తూ ఉన్నాం. 7,000 నుంచి 11,500 వేతనం చేస్తామని ఒకసారి చెప్తారు. మంత్రి గారికి లెటర్ ఇచ్చి చర్చలకు రమ్మంటే నిద్రపోయి ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. కాబట్టి మంత్రి గారు వైఖరి మారాలి. బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడతారు? తాళాలకు పగలగొట్టడానికి మేము చెప్పలేదు, మీరు చెప్పకపోతే ఈ అధికారులకు పగలగొట్టే ఎంత ధైర్యం ఉందా అని చెప్పి మేము సీటుగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ అంగన్వాడీ వర్కర్ల ఉద్యమాన్ని చాలా తక్కువగా చూసిన కారణంగానే ఒకవైపు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలకు అప్పచెప్పే పని చేసింది. కానీ అంగన్వాడీ వర్కర్లు సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులతోటి, ప్రజలతోటి, ప్రజా సంఘాలతోటి, రాజకీయ నాయకులతోటి ధీటుగా ఎదుర్కొన్న తర్వాతనే బొత్స సత్యనారాయణ గారు కానీ మంత్రి గారు స్పందించారు తప్ప అంగన్వాడీ వర్కర్ల పైన ప్రేమతో కాదు. ఇప్పుడు కూడా ముందున్న జీవోలను తీసుకొచ్చి అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్లు ఇస్తూ ఉన్నామని ఎప్పటి నుంచో ఉంది. 0 సర్వీస్తో అంగన్వాడీ హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కొత్తగా మీరేమీ చేసిందేమీ లేదు. ఇదే సందర్భంగా వయో పరిమితి పెంచాలని ఉన్నారు. దానివల్ల వీళ్ళ బతుకులు మారవు. ఒకరోజు కాస్త వస్తుండొచ్చు కానీ పూర్తి స్థాయిలో ఈరోజు ధరలకు అనుగుణంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే రోజువారీ ఖర్చులు వేరే చేసుకుంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి. దానిపైన స్పందించకుండా ప్రమోషన్లు అంటూ ఏజ్ పెంచినామని అంటూ ఈ యొక్క వర్కర్ల యొక్క కష్టాలను పరిగణలోకి తీసుకోకుండా తప్పుదారి పట్టించే ప్రయత్నం ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని సీటుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ వేతనం పెంచే దానిపైనే మీరు సమాధానం చెప్పాలి తప్ప మరొకసారి చేస్తే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కనీస వేతనం 26,000 పైన, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన, గ్రాట్యుటీ పైన స్పందించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ఉద్దేశంగా మీకు చెప్పదలుచుకున్నా. రామాంజులు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కోరినటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కాదు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వై జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే స్వయంగా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని చెప్పి ఈరోజు చెప్పారు. ఆయన వాస్తవంగా అయితే ఏం విన్నాడో తెలియదు, ఏమి చూశాడో తెలియదు. ఈరోజు 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్ల రోడ్ల మీద ఉన్నట్టు మాట వాస్తవం కాదా? మీరు వినలేదా? వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్యల పైన మీరు ఎందుకు స్పందించడం లేదు? ఒకసారి మీ శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి ఉషాశ్రీ గారు ఇంతవరకు కనీసం ఎక్కడుందో కూడా తెలియదు. బొత్స సత్యనారాయణ కావచ్చు, మీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేటికి అంగన్వాడీ సమస్యల పట్ల మీ దృష్టికి తీసుకురాలేదా? వాస్తవం కాదా? ఎందుకు అలాంటి వారన్నిటి చెప్తున్నా కూడా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? అందుకని మేము చెప్తా ఉన్నాం, ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అంగన్వాడీలు చేసేటువంటి పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మేము కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఎందుకంటే ఈరోజు సంటి బిడ్డల నుంచి పెద్ద అయ్యేటువంటి 6 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ అంగన్వాడీ వర్కర్లు విద్యాబుద్ధులు చెప్పి ఈరోజు బడికి స్కూల్కి పంపిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి పట్టదా? ఈరోజు అంగన్వాడీ స్కూల్కి తాళాల బాలు కొట్టారు. ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులతో ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా సచివాలయ ఉద్యోగస్తులు ఎక్కడ కూడా ఒక్క అంగన్వాడీ సెంటర్ అయినా నడిపిస్తున్నారా? లేదు. ఈ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఎలిమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలను ఈరోజు హై స్కూల్లోనో ఇంకొక స్కూల్కో గవర్నమెంట్ ఉపాధ్యాయులను చెప్పమన్నారు. ఇప్పటికే గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులతో, బోధన సమస్యలతో, మీరు ఇచ్చేటువంటి వ్యాపులతో సతమతం అవుతూ ఉంటే మరొక పక్క అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి చంటి పిల్లలు కూడా మీరు విద్యాబుద్ధులు చెప్పండి చెప్పి చెప్పడానికని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందని మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు మిడ్ డే మీల్స్ ఒక పక్క ఈరోజు మేము పెట్టలేమని చెప్పి మిడ్ డే మీల్స్ వర్కర్లు అందరూ
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారికి స్వయంగా చెప్పారు. ఈ కలెక్టర్ గారు ఖచ్చితంగా పెట్టాలని చెప్తారు. వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఎవరు ఇస్తారు మీరు చెప్పాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు అంగన్వాడీ వర్కర్లు చేసేటువంటి పోరాటానికి న్యాయమైన డిమాండ్లు వాళ్ళు అడుగుతున్నటువంటిది ఒకటే. ఈరోజు మీరు చెప్పకపోయింటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలా. తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు. ఈరోజు మినీ అంగన్వాడీ వర్కర్లను ఈరోజు మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ప్రగల్భాలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న సాక్షి దినపత్రిక సిగ్గుందని మేము అడుగుతా ఉన్నాం. సాక్షి దినపత్రిక వాళ్ళు రాస్తున్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1000 రూపాయలు మాత్రమే జీతం పెంచారు తప్ప గతంలో ఉన్నటువంటి 4500 జీతం పెంచలేదయ్యా. మీరు ఒక్కసారి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి జీవోలను కూడా మనం తిరగేయాలని చెప్పి ఈ సాక్షి దినపత్రిక ఉన్నటువంటి విలేకరులు కూడా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. కాబట్టి బాధాకరమైన విషయం. మరో పక్క ఈరోజు సమాజానికి ఈరోజు పాజిటివ్ మెసేజ్ పంపించేటువంటి ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ సమస్యల పట్ల ఇప్పటికే 3 దఫాలుగా చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత నేటికి ఎందుకు చర్యలు వాటిపైన సానుకూలంగా స్పందించడం లేదు? వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వాన్ని నిదర్శనమే. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయేటువంటి ఫిబ్రవరిలో జరిగినా ఎప్పుడు జరిగినా కానీ ఈ ప్రభుత్వాన్ని 1000 గోతు తీసి ఈ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టక తప్పదు. అంగన్వాడీ సమస్యల పట్ల అంగన్వాడీ వర్కర్లతో పెట్టుకుంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పట్టినటువంటి గెత్తే ఈ ప్రభుత్వాన్ని కూడా బంగాళాఖాతంలో కలుపుతారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నరసింహ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.